హాయ్ ఫ్రెండ్స్, అసలు ఈ 2 రోజులుగా యూట్యూబ్లో జరుగుతున్న రచ్చ మామూలుగా లేదు స్వామి. అసలు ఏమనుకోవాలో కూడా తెలియట్లేదు. కొంతమంది పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకలాగా, ఇంకొంతమంది పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకోలాగా ఉన్న విషయాన్ని పేర్ని నాని గారు సపోర్ట్ చేయడానికి వచ్చారు. ఆయన ఏమంటారు, లేదు జగన్మోహన్ రెడ్డి గారు పిల్లాలు అని సంబోధించలేదు, భార్యలు అని చెప్పాడు అన్నారు. ఆయన ఏమనుకుంటున్నారు, జనాలు విన్నది మర్చిపోతారులే అనుకుంటున్నారు. అంటే అవుట్డేటెడ్ పొలిటీషియన్లా ఆలోచిస్తున్నారు. అసలు ఏం జరిగింది? పవన్ కళ్యాణ్ గారు ఒకే ఒక మాట సోషల్ మీడియా మొత్తం షేక్ చేసి పడేసింది. విసుగొచ్చేస్తుంది జగన్, లేని 4వ పిల్లం ఎవరు? నువ్వేనా? రా. అరే, ఈ మాట వినగానే షాక్. అయితే పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఆయనకి లేనిపోని నిందలేశారు. 3 పెళ్ళిళ్ళు అయినాయి, అన్నీ కూడా చట్టబద్ధంగానే అయినాయి. అయినా సరే 4వ పెళ్ళి అని చెప్పి దూషణలు చేశారు. ఇంట్లో ఆడవాళ్ళని బయటికి లాగి రకరకాలుగా మాట్లాడించారు. ప్యాకేజ్ స్టార్ అన్నారు. ఇవన్నీ కలగలిపి ఆయన చాలా బాధపడి ఉంటారు. ఒకేసారి బరస్ట్ అయ్యాడు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన అనుభవించాడు కాబట్టి ఆయన చెప్పింది రైటే కావచ్చు. కానీ ఆ తర్వాత జరిగిన విషయాలు, ఆ తర్వాత బయటకు వచ్చిన వీడియోస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ నువ్వు బాగా వాడుకొని కొన్ని వందల వీడియోలు వదిలిపెట్టేశారు సోషల్ మీడియాలో. అక్కడ బాధేసిందనమాట. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆయన స్థానానికైనా గౌరవం ఇవ్వాలిగా, అక్కడితో ఆపేయలేదు. లేదు యాక్షన్కి ఇది సరైన రియాక్షన్ అని కొందరు భావిస్తారు. ఓకే కావచ్చు, ఎందుకంటే పవన్ కళ్యాణ్కి మామూలు మాటలు అన్నారా, రకరకాలు అన్నారు. ఓపికతో అలాగా ఇన్ని రోజులు ఓపిక పట్టారు. అప్పుడు ఒకసారి ఇలాగే కౌంటర్గా మీరు కూడా చేసుకోండి అయ్యా 3 పెళ్ళిళ్ళు, ఎవరు కాదన్నారు అని చెప్పినప్పుడు మహిళా కమిషన్ వాళ్ళు మహిళల్ని కించపరుస్తున్నారని చెప్పి బయటకు వచ్చారు. అసలు బాగా ఆలోచిస్తే చట్టబద్ధంగా విడాకులు తీసుకొని వేరే కాపురాలు పెట్టి సంతోషంగా ఉన్న ఆడపిల్లల్ని బయటికి బజార్లోకి ఇలా లాగి పరువు తీయడం, వాళ్ళని బయటికి లాగడం చేసిన వాళ్ళ మీద కదా కేసులు పెట్టాలి. కానీ లేదు, ఇలా పవన్ కళ్యాణ్ మీద కేసులు పెట్టడానికి రెడీ అయిపోయారు. ఇది వర్కౌట్ కాదని చాలామంది ప్రశ్నిస్తే బ్యాక్ అయిపోయారు. కానీ ఈరోజు ఈ విషయం ఇంత దాకా రావడానికి కారణం ఆ స్క్రిప్ట్ రాసిచ్చేవాళ్ళే. జగన్మోహన్ రెడ్డికి ఐడియా ఉంటుందో ఉండకపోవచ్చో ఏమో తెలియదు, 3 భార్యలా 4 భార్యలా అని చెప్పి. కానీ ఆ స్క్రిప్ట్ రాసిచ్చే వాళ్ళకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి కదా వాళ్ళు ఏ ఉద్దేశంతో రాసిచ్చారో. ఇప్పటికైనా స్క్రిప్ట్ రాసిచ్చే వాళ్ళు మన నాయకుని ఇమేజ్ని పెంచేలాగా ఉండాలి, కానీ ఇలా పరువు తీసేలాగా ఉండకూడదని ఒకసారి ఆలోచించుకోండి. మొత్తానికి అయితే ప్రతి నాయకుడికి చాలామంది అభిమానులు ఉంటారు. వాళ్ళందరికీ బాధపడేలా చేసింది ఎవరు? ఈ పొలిటికల్ స్పీచ్ స్క్రిప్ట్ రాసేవాళ్ళు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి వీడియోలు చేసేవాళ్ళు. చాలామంది పెద్దలు, వెల్ విషర్స్, ఒపోజిషన్ పార్టీ వాళ్ళు, సొంత పార్టీ వాళ్ళు అందరూ చెప్తూనే వచ్చారు, ఈ పర్సనల్ విషయాలు జోలికి వెళ్ళవద్దండి, ఇది మంచిది కాదు, పాలసీస్ మీద మాట్లాడండి అని చెప్పి. కానీ ఈ రోజుల్లో పాలిటిక్స్లో ఇది వర్కౌట్ అవ్వట్లేదు. మాటకి మాటే, అదే పాలిటిక్స్ అయిపోయింది.